హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో 2 days బ్యాక్. సో నేను 2 days నుంచి ఒక అయోమయంలో అయితే ఉన్నాను. సో ఎందుకంటే అప్డేట్ చూస్తేనే షాకింగ్ అనిపించింది. సో ఏవైనా కొత్తగా తీసుకొస్తే మనకి హ్యాపీగా ఉండాలి, కానీ సో ఈ అప్డేట్ మాత్రం చాలా కష్టంగా అనిపించింది కొత్త యూట్యూబర్స్కి అయితే. సో నేను కూడా దానిలో ఉన్నాను. సో నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఛానల్. సో 2 months తర్వాత ఈ అప్డేట్ చూస్తూనే చాలా భయం వేసింది. ఎందుకంటే సో లాస్ట్ టైం అయితే లాస్ట్ 365 daysలో 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో మన ఛానల్ అనేది మానిటైజేషన్ కావాలంటే. సో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తానే మనీ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. సో అది కాదండి. సో 4000 వాచ్ అవర్స్ అంటే మనం వీడియోస్ పోస్ట్ చేసి ఉంటాం కదా. సో మన వీడియోస్ 4000 గంటలు అయితే చూసిండాలి ఆడియన్స్, ఓకేనా. సో 4000 గంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక అప్డేట్ తీసుకొచ్చింది నెక్స్ట్ February నుంచి. ఏమంటే 8000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావాలని చెప్పి అప్డేట్ తీసుకొచ్చింది. సో 4000 వాచ్ అవర్స్ అంటేనే చాలా కష్టము. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను ఎలా ఉంటుందని చెప్పి. సో మనం ఒక వీడియో పోస్ట్ చేయగానే అందరూ చూడరు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది చూసే టైం లేక చూడకపోవచ్చు. ఇలాగ చాలా మంది అయితే ఉంటాయి. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆలోచించాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆల్రెడీ స్టార్ట్ చేసి దాంట్లో అయితే ఫెయిల్ అయ్యాను అనే కన్నా నేను స్టార్ట్ చేశాను అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక 6 months or 1 year అయితే కంప్లీట్గా అయితే రన్ చేశాను ఛానల్. అది వచ్చేసి ఒక మ్యాథ్స్కి సంబంధించి మాత్రమే. ఇంటర్లో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఓకే, అది కూడా ఇంప్రూవ్ అవ్విండు చేస్తుంటే. కానీ నాకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్ల తర్వాత అటు ఇటు వెళ్ళడము. సో అలాగా 3 months అలాగా కంప్లీట్గా అయితే గ్యాప్ వచ్చేసింది. సో ఒకసారి గ్యాప్ వస్తే మళ్ళీ తర్వాత దాన్ని చూడడానికి అయితే టైం లేదు. సో చేసి అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే. సో ఎందుకంటే ఖాళీ ఉన్న టైంలో కన్నా బిజీ ఉన్న టైంలో ఒక 1/2 hour దొరికితే ఏదైనా పని చేయొచ్చు కదా, ఏదైనా వీడియో పోస్ట్ చేయొచ్చు కదా అని ఆలోచిస్తుంటే నేను. సో అప్పుడు నేను జాబ్ చేసే టైంలోనే నాకు అప్పుడు ఎలా థాట్ వచ్చిందో కూడా తెలియదు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి, సో 7కి అంతా మార్నింగ్ వెళ్ళి కాలేజ్కి ఈవినింగ్ 6కి వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేసి నైట్ పడుకునే లోపల వాయిస్ ఓవర్ ఇచ్చి సో చాలా కష్టపడ్డాను. కాకపోతే అది ఎందుకు క్లిక్ అవ్వలేదు అంటే సో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే. సో ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే సో ఎగ్జామ్ ఒక 15 days or ఒక 1 week కానీ లేదంటే 1 day ఉందనగా అయితే స్టార్ట్ చేస్తారు చదవడము. సో ఆ 1 రోజు మాత్రమే మన వీడియోస్ని అయితే చూస్తారు. సో తర్వాత అంటే చూడరు. ఎందుకంటే తెలిసిందే ఎడ్యుకేషన్ అంటే. సో ప్రతిరోజు కష్టపడల్లా మనకు 1 week కష్టపడినామంటే పాస్ అయిపోతాం. సో ఇప్పుడు అయితే అలాగే ఉంది. సో ఈ ఎడ్యుకేషన్ది అలాగైతే నాకు క్లిక్ అవ్వలేదు అనిపించింది. సో సెకండ్ టైం కూడా ఆలోచించాను అదే రన్ చేద్దామని చెప్పి. ఒకసారి గ్యాప్ వచ్చేసి నాకైతే చేయబుద్ధి కాలేదు. సో కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నేను ఎటు ఆఫ్రికాలో ఉన్నా కాబట్టి నాకు తెలియదు ఇక్కడ ఎలా ఉంటాయని చెప్పి. సో అందుకని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దీంట్లో వచ్చేసి ఆఫ్రికాలో ఉన్న వెరైటీస్ అన్ని ఏమైనా కొత్త ప్లేస్ని విజిట్ అయినప్పుడు వీడియోస్ తీసి పెట్టచ్చు కదా అని ఒక ఎగ్జైటింగ్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే. సో చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. సో 1 month అయితే కంప్లీట్గా అయితే పోస్ట్ చేయగలిగాను. సో వీడియోస్ అయితే సో 2 months ఇప్పుడు కంప్లీట్ ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి కూడా. ఓకే, ఎంతవరకు ఓకే పర్లే, వ్యూస్ కూడా బాగా వచ్చాయి, వాచ్ అవర్స్ కూడా కొంచెం పెరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే ఈ అప్డేట్ విన్న తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక 4 monthsలో మానిటైజేషన్ అవ్వడం అంటే చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. సో 4000 వాచ్ అవర్స్ అంటే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడే రీచ్ వస్తుంది. మినిమం 1 year పడుతుంది, కొంతమందికి 2 years 3 years కూడా పడతా అనింది. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే. సో ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ అంటే ఇది అసలు జరిగే పనే కాదు నాకు తెలిసినంత వరకు. సో నేనైతే చాలా 2 days నుంచి ఒక కన్ఫ్యూజ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టాప్ చేయాలా లేదా చేద్దామా, 4 months ట్రై చేద్దామా అనిపిస్తుంది. సో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనం సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. 4 months కష్టపడి మనం దాంట్లో సక్సెస్ అవ్వలేదంటే సెకండ్ టైం కూడా ఫెయిల్ అవ్వాలంటే నాకు చాలా బాధగా ఉంది. సో మీ ఒపీనియన్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం ఎలాంటి వీడియోస్ చేస్తే తొందరగా గెట్ ఇన్ అవుతాము, ఎలాంటి వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నేను ఇంతవరకు పోస్ట్ చేశాను కదా, ఆల్మోస్ట్ ఒక 100 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో. సో వాటిలో మీకు ఏవైతే
ఇంట్రెస్టింగ్గా అనిపించాయో సో దాని కింద అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎందుకు మీ ఒపీనియన్ తీసుకుంటున్నా అంటే ఆడియన్స్కి నచ్చేలా ఉండాలి, మనకి నచ్చేలా కాదు. నేను ఇన్ని రోజులు అర్థం చేసుకున్నది. సో నేను ప్రతి ఒక్కటి వంట పోస్ట్ చేశాను, బేబీ ఫుడ్కి సంబంధించి పోస్ట్ చేశాను, అండ్ ఆఫ్రికాలో ఏవైతే ఉన్నాయో సో అవి చూపిస్తే అయితే వీడియోస్ తీసాను. సో ఏవి ఇంట్రెస్టింగ్గా అనిపించాయో సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అవే వీడియోస్ మీద ఫోకస్ చేస్తే మన ఛానల్ కూడా రీచ్ వస్తుంది. సో ఇది వచ్చేసి నా ఒపీనియన్. సో చూడాలి ఎంతవరకు సక్సెస్ అవ్వగలమా లేదా. 4 months ఓన్లీ, జనవరి లోపల మానిటైజేషన్ అప్లై చేస్తే ఓకే. తర్వాత అంటే యూట్యూబ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్లో స్టార్ట్ చేయకూడదని ఫిక్స్ అయిపోవాలి. సో చాలా కష్టం ఉంటుంది. సో చూద్దాం, ఎందుకంటే మనం ఏదో ఒక పని చేస్తే దాంట్లో అంటే దాని గురించి ఆలోచనలో ఉంటాం కాబట్టి సో మనకి అలా టైంపాస్ అయిపోతుంది. ఏం పని లేకోకుండా ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం. దట్టు చదువుకొని జాబ్ చేసి, నేనైతే జాబ్ చేశాను కాబట్టి సో అది ఒక పని ఉంటే మనకి అదొక బిజీ షెడ్యూల్ అవుతుంది. సో వేరే ఆలోచనలు అయితే ఏమి ఉండవు. సో అదొక పని మీద ఎప్పుడైనా అంతే ఖాళీగా ఉండకూడదు. మన బ్రెయిన్ ఏదో ఒక పని మీద అయితే షార్ప్గా అయితే ఉంచాలి. నేనైతే అలాగే ఆలోచిస్తాను. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ 5 months అయితే ఆలోచించాను. సో ఎందుకంటే మనం ఏదైనా ఒక స్టార్ట్ చేసినప్పుడు మంచి అంటే ఓకే, మన ఫ్యామిలీస్ కూడా మంచి అనిపిస్తుంది. కానీ ఒక సోషల్ మీడియాలో నెగిటివ్ అనేది స్టార్ట్ అయ్యిందంటే అది మనకే కాదు, మన హస్బెండ్కి, నా హస్బెండ్కి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి. సో చాలామంది వాటి గురించి అయితే సఫర్ అవ్వాలి. సో సోషల్ మీడియా ముందుకు వస్తున్నామంటే చాలా థాట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, అంత ఈజీ కాదు రావడం. సో ఎవరికి ఏమి ఇష్టం ఉండదు సోషల్ మీడియా మీదకి రావడం. కాకపోతే ఒక ఫ్యాషన్, ఏదో ఒక వర్క్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే ఏ ఆడపిల్లనైతే బయటకు వస్తుంది. సో నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను. చూడాలి సెకండ్ ఛానల్ సక్సెస్ అవుతుందా, సక్సెస్ చేయాలి అనుకుంటున్నా నేను కూడా ఈసారి కాన్ఫిడెన్స్గా. సో సెకండ్ టైం నాకన్నా రాజుకి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఈసారి. లేదు ఎలాగైనా చేయించాలి, ఇంట్రెస్ట్గా చేయని చెప్పాడు. సో చూద్దాం, రాజు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఎందుకంటే ఎవరైనా మనం ఏదైనా పని చేసినప్పుడు వద్దు అని చెప్తే మనకి ఇప్పుడు 50% నాకు చేయాలని ఉన్నా 50% వద్దు అనిపించింది అనుకో, రాజు వద్దంటే ఓకే వద్దు అనుకుంటాం, మన బ్రెయిన్ అలాగే ఉంటుంది. సో నేను వద్దు అని కొంచెం అనుకున్న, రాజు లేదు నువ్వు చేస్తావు ఈసారి చెయ్యి అని స్ట్రాంగ్గా నా మీదైతే చాలా నమ్మకం పెట్టుకున్నాడు. సో నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేనేమో అనే భయం ఉంది ఫస్ట్ నాకైతే. ఈ 4 months నా ఫస్ట్ భయం అదే. సో మన మీద ఎవరైనా నమ్మకం పెట్టుకునే దాన్ని ఖచ్చితంగా అయితే గెటిన్ చేయాలి. సో చేస్తానో లేదో చూడాలి ఒకసారి. సో మన ఛానల్ గెటిన్ చేయాలంటే సో వ్యూస్ బాగా రావాలి. సో మన వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడగలగాలి. మీరు కంప్లీట్గా చూడాలంటే ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఎలాంటి కంటెంట్ కావాలి, సో దేని గురించి చేయాలి అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాలాగా కొత్త యూట్యూబర్స్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అందరూ సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అయితే గ్రో ఉంటుంది. సో అనేది చాలా మందికి అయితే షాక్ ఇచ్చింది. సో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కినా మానిటైజేషన్ చేసుకునేకి చాలా ఈజీ అవుతుంది లైవ్లు అలాగా చేసి. సో మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి లైవ్ల వల్ల యూజ్ ఏముండదు, జస్ట్ టైంపాస్ అవుతుంది. సో కంటెంట్ ఏమి ఉండదు కదా. సో అందుకు ఆలోచిస్తున్నాను, చూడాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.